పోరాట గల్లం టీవీ వీక్షకులందరికీ నమస్కారం. ఖమ్మం నేటి ప్రధాన వార్త. తలసేమియా రహిత సమాజం నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఐఎంఏ జిల్లా అధ్యక్షురాలు రెహనా బేగం పిలుపునిచ్చారు. ఖమ్మంలో సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా రెహనా బేగం, ప్రముఖ వైద్యులు గొంగూర వెంకటేశ్వర్లు, నారాయణమూర్తి, ఇండియన్ పీడియాట్రిక్ అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ సాయి భార్గవ్ హాజరయ్యారు. జెండా ఊపి అవగాహన ర్యాలీని ప్రారంభించారు. పెవిలియన్ గ్రౌండ్ నుంచి ప్రభుత్వ ఆసుపత్రి వరకు ర్యాలీ కొనసాగింది. తలసేమియా వ్యాధిపై ప్రజల్లో అవగాహన ఎంతో ముఖ్యమని వారు తెలిపారు. తలసేమియా వ్యాధి నివారణకు సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్న కార్యక్రమాలను వారు అభినందించారు. తలసేమియా వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు పెళ్లికి ముందు చిన్న రక్త పరీక్ష చేయించుకుంటే తలసేమియా వ్యాధిని నివారించవచ్చని తెలిపారు. తలసేమియా బారిన పడ్డ చిన్నారుల కోసం ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి చిన్నారులను కాపాడాలని వారు పిలుపునిచ్చారు. ర్యాలీలో సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు, నగర వైద్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు సంకల్ప బ్లడ్ డొనేషన్ కోసము సమ్మర్ వస్తుంది. సో వీళ్ళకి బ్లడ్ దొరకడం కష్టం అవుతుంది. సో దానికోసము బ్లడ్ డొనేషన్ అట్ ద సేమ్ టైం పిల్లలు మేనరికంలో వచ్చే ఈ తలసేమియా అనే డిసీజ్ని ఎట్లా కంట్రోల్ చేయొచ్చు అనే అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. సో వాళ్ళకి ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే అవేర్నెస్తోని చాలా మందికి మంచి చేయగలుగుతాము ఇన్ ఫ్యూచర్ అని. అండ్ అట్లాగే వాళ్ళు అడగగానే కాలేజెస్, డాక్టర్స్ అందరూ సపోర్ట్ ఇచ్చినందుకు ఫ్రమ్ స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి మేము థ్యాంక్స్ చెప్తున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ ఏ పార్ట్ ఆఫ్, మాకు కూడా ఇందులో పార్ట్ ఇచ్చినందుకు. అలాగే ఇక్కడ వచ్చిన చాలామంది హండ్రెడ్స్ ఆఫ్ అమ్మాయిలు వచ్చారు, కాలేజ్ స్టూడెంట్స్. వాళ్ళందరికీ దీని మీద అవగాహన కలిగితే ముందు తరాల్లో మంచి భవిష్యత్తు ఉన్న పిల్లలని, మంచి హెల్తీగా ఉండే పిల్లల్ని మంచి అట్మాస్ఫియర్లో పెంచగలుగుతారు అనే ఉద్దేశంతో సంకల్ప సంస్థ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళకి సహకరించిన కాలేజెస్, స్కూల్స్ అండ్ పిల్లలందరికీ కూడా అట్ ద సేమ్ టైం పేరెంట్స్, ఇక్కడికి వచ్చిన పేరెంట్స్కి, పిల్లలందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు అనిత, సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యురాలని. గత 17 సంవత్సరాలుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తలసేమియాని నిర్మూలించాలనే ఒక దృఢ సంకల్పంతో ఈ సంకల్పాన్ని స్టార్ట్ చేశాము. అదేవిధంగా ఈరోజు ఒక మహా ర్యాలీని నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తలసేమియా మహమ్మారిని సమాజం నుంచి పారదోలాలి. ఎందుకు అంటే అనేక మంది, వందల మంది చిన్నారులు మనకి తెలియకుండానే ఈ తలసేమియా బారిన పడి వాళ్ళ విలువైన జీవితాన్ని కోల్పోతున్నారు. దయచేసి ప్రతి ఒక్కళ్ళు మేనరిక వివాహాలను వ్యతిరేకించండి. అలానే వివాహానికి ముందు HbA2 అనే ఒక చిన్న పరీక్ష ఉంటుంది. అది చేసుకోవడం ద్వారా రాబోయే తరాలకి తలసేమియా రాకుండా చేయొచ్చు. దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా తలసేమియా గురించి తెలుసుకోండి, తలసేమియా గురించి మాట్లాడండి. ఉన్న చిన్నారుల్ని కాపాడుకోవాలంటే కేవలం రక్తదానం ఒక్కటే మార్గం. ప్రతి ఒక్కళ్ళు కూడా రక్తదానం చేయండి. మా తలసేమియా చిన్నారుల జీవితకాలాన్ని పొడిగించాలని ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమాల్లో మీరు చూసినట్లయితే కొంత వందల మంది చిన్నారులు పాల్గొన్నారండి. ఇక్కడ పాల్గొన్న పులిపాటి కాలేజ్ గ్రూప్ ఆఫ్ విద్యార్థులకి, వాళ్ళ మేనేజ్మెంట్కి, అలానే మా తలసేమియా చిన్నారులకి, IMA ప్రెసిడెంట్, సెక్రటరీ గారికి, IAP ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఏ ఒక్కరో చేస్తే తలసేమియాని మనం అరికట్టలేము. అందరి సమిష్టి బాధ్యత ద్వారానే ఎలాగైతే మనం సమాజంలో ఒక పోరాటం చేసి పోలియోని, HIVని పారదోలేము, అలానే ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా తలసేమియా మీద పోరాటం చేస్తేనే దీన్ని అరికట్టగలుగుతాం.
దయచేసి తలసేమియా గురించి తెలుసుకోండి. తలసేమియా చిన్నారులకు మీ చేయూతను అందించండి. థ్యాంక్ యూ. I am Kirtana from Pullupati Prasad University నుంచి వచ్చాను నేను. సో ఐమ్ స్టడింగ్ BSc ఫైనల్ ఇయర్ నర్సింగ్. సో ఈరోజు తలసీమియా గురించి అవేర్నెస్ క్యాంపెయినింగ్ పెట్టినందుకు ప్రతి ఒక్కరికి అండ్ మై కాలేజ్ నుంచి అండ్ మై ఫ్రెండ్స్ స్టూడెంట్స్ నుంచి నేను చాలా అంటే చాలా హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. బికాస్ ఆఫ్ ఎందుకంటే ప్రాపర్ అవేర్నెస్ లేకపోవడం వల్ల చిన్న వయసులోనే మ్యారేజెస్ చేయడం బై ఫోర్స్గా, సో ఇలాంటి చేయడం వల్ల సో బ్లడ్ ట్రాన్స్ఫర్మేషన్స్ వల్ల డిసీజెస్ అనేవి కాజ్ అవుతున్నాయి. సో అలాంటివి చేయకుండా ఉండాలంటే ఫస్ట్ ప్రాపర్ నాలెడ్జ్ మనకు తెలియాలి. అట్ ద సేమ్ టైం మన పేరెంట్స్ కూడా తెలియాలని చెప్పేసి ఈ యొక్క మెయిన్ ప్రోగ్రామ్ ఒక అవేర్నెస్ గురించి చెప్తున్నారు. సో అండ్ ఆల్సో కొంతమంది ఎవరికైతే వితౌట్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకు కూడా మనం వీ కెన్ ప్రొవైడ్ ద నాలెడ్జ్ అండ్ ప్రాపర్ ఎడ్యుకేషన్, న్యూట్రిషన్ సప్లిమెంటేషన్ గురించి కూడా మనం ప్రొవైడ్ చేయాలి. అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ద గ్రేట్ ఆపర్చునిటీ. అందరికీ నమస్కారం. నా పేరు సుబాని, తలసీమియా పేరెంట్ ఫాదర్ని. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ తలసీమియా వచ్చిన తర్వాత ఈ పిల్లలు పడే బాధల కంటే కూడా తరువాతి జనరేషన్కి ఎటువంటి పిల్లలు పుట్టకుండా మనం పోరాటం చేయాలి. ఆ పోరాటం ఈ యొక్క ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం. మనం మేనరిక వివాహాలు చేసుకోకుండా తలసీమియా HbA2 లెవెల్ టెస్ట్ చేసుకొని గర్భిణీ స్త్రీలు పెళ్లికి ముందు పెళ్లి చేసుకోవడం లాంటి కార్యక్రమాలు చేసుకుంటూ ముందు తరాలకి తలసీమియా అనే వ్యాధిని రాకుండా మనం పోరాటం చేయాలి. ఇది అవగాహనతో మాత్రమే సాధ్యమవుతుంది. వచ్చిన తర్వాత దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ లేదు. రాకుండా మనం దీన్ని కాపాడుకోవడం మన యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ఉద్దేశం గురించి స్వచ్ఛంద సంస్థ చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని మనమందరం ముందుండి తీసుకెళ్తున్నాం. ఈ కార్యక్రమంలో మనందరం పాల్గొన్నందుకు నాకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు రమేష్ అండి. మా పాప పేరు మానవిత, DMLT చదువుతుంది. ఒక 16 సంవత్సరాల నుంచి ఈ సంస్థలో మేము సేవలు పొందుతూనే ఉన్నాము. ముఖ్యంగా ఏంటంటే ఒక స్కూల్ కరస్పాండెంట్ గారు మనకి ఇంత ఉత్సాహాన్ని ఇచ్చి ఇంత కోఆపరేటివ్గా ఉండి మనల్ని వెనకుండి నడిపిస్తున్న మహా ఉన్నతమైన వ్యక్తిగా ఈరోజు నా తరపున, నా తలసీమియా సంస్థ తరపున ఆ మేడం గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఇలాంటి మేడం గారు మాకు సపోర్ట్ ఉండటం వల్ల మనం ఎంతో పుణ్యం చేసుకున్నామని నేను అనుకున్నాను. తలసీమియా పేరెంట్గా బాధపడట్లేదు, నేను చాలా ఆనందపడుతున్నాను. ఇలాంటి వాళ్ళందరూ సమాజంలో సేవ చేయడానికి ముందుకు వస్తుంటే మనకి ఎంతో సులభం. ఇలాంటి రక్తదాతలు ఉండటం వల్ల, డాక్టర్స్ ఉండటం వల్ల, సమాజ సేవ చేసే వాళ్ళు ఉండటం వల్లనే ఒక పేరెంట్కి ఈ విషయం చాలా ఈజీగా అవుతుంది. ఎందుకంటే తనొక్కడు చేయలేడు ఈ పని, తనొక్కడికి సాధ్యపడేది కాదు. ఎందుకంటే తన కుటుంబాన్ని చూసుకుంటూ, తన పాపను చూసుకుంటూ ఈ పనులను చేయాలంటే తన ఒక్కడికి సాధ్యపడట్లేదు. మాకు 16 సంవత్సరాల నుంచి మా ఆర్గనైజేషను, మా డాక్టర్సు, ఇలాంటి ఉన్నతమైన వ్యక్తులు, పొలిటికల్స్, ఒక విలేకరుగా పనిచేస్తున్న నెల్లూరు ఉపేంద్ర గారు అందరూ మాకు ఎంతో సహకరిస్తున్నందుకు వారందరికి కూడా నేను పేరు పేరున నా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నానండి. మీరందరికీ మరీ ఒక్కసారి ధన్యవాదాలండి. ఇలాంటి మీరందరూ ఉండబట్టి ఈరోజు నేను సంతోషంగా మీ ముందుకు వచ్చి మాట్లాడగలుగుతున్నానండి. ఎవ్రీథింగ్ అందరికి కూడా థ్యాంక్స్ అండి. చెప్పండి. స్వచ్ఛంద సంస్థకు వచ్చాం. మీ అందరికీ తెలుసా గర్ల్స్? మీ కాలేజ్ వాళ్ళు పంపించారు కానీ వచ్చారు కాదు కదా. సో ఇప్పుడు మీరు ఒకటి చాలా చాలా గ్రేట్ థింగ్ చేశారు ఈరోజు సొసైటీకి. సో మీ నుంచి వచ్చే పిల్లలందరూ కూడా ఈ అవేర్నెస్ తోని మీ నుంచి మీకు ఇంకా నెక్స్ట్ జనరేషన్స్ కి కూడా తీసుకెళ్లాల్సిన బాధ్యత మీది. అది ఓట్ చేస్తారా? ఈరోజు మేము ఏం స్వచ్ఛంద సంస్థ నుంచి ఓత్ చేస్తున్నాము. ఓత్ అంటే ఏంటో తెలుసా? ప్రామిస్ చేస్తాం కదా, ఓత్ తీసుకుంటాం కదా. ఓకే, మేము 99.9% మేనరికాలు చేసుకోకుండా ఉంటాము. 1% ఎందుకంటే పెద్దవాళ్ళు ఫోర్స్ చేస్తే పాపం, సారీ అండి. అండ్ రైట్ 100%. Wow, that's good. Come on, clap for yourself. That's the sporty we have to take. That's great. That's great. And the second one, ఈ అవేర్నెస్ ని మాకు ఎంతమందికి వీలవుతే అంతమందికి రీచ్ అయ్యేటట్టు ఏ సంస్థకి ప్రామిస్ చేస్తున్నారా? వాట్ ఈస్ ద థర్డ్ వన్? మీరు దాని మీద నిలబడాలి. మేము దీని మీద అంటే దేని మీద?
రక్తదానం చేయడం మీద తలసేమియా చిన్నారులకి వాళ్ళ పేరెంట్స్కి ధైర్యాన్ని సపోర్ట్ని ఇస్తున్నాము. ఇప్పుడు నుంచి ఏ అవసరం ఉన్నా ఈ సంస్థ ఏ సంస్థ ఇంకా మీరు ఎప్పుడు మర్చిపోరది. ప్రామిస్ చేస్తున్నాం. డోంట్ బ్రేక్ ద ప్రామిస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద గర్ల్స్.